అధిపతి అయిన దేవాది దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ శుభోదయం. నేస్తమా, దేనిని గూర్చి చింతిస్తూ ఉన్నావు? నేను దినమంతా దేవుని మందిరములో గడుపుతూ ఉన్నాను. కానీ నేను ప్రయాణము చేయాల్సిన మార్గమేదో నాకు అగమ్యగోచరముగా ఉంది అని వేదన చెందుతూ ఉన్నావా? నిజమే, నీవు దేవుని మందిరములోనే నివసిస్తూ ఉన్నావు. కానీ దేవుని పరిశుద్ధాత్మ నీలో నివాసము చేయుటకు నీ హృదయమందు నీవు అవకాశము ఇవ్వలేదు. ఏమిటి అనగా, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. అనగా నీ ప్రవర్తన అంతటి యందు ఆయన ఆజ్ఞానుసారముగా జీవించుటకు నీవు ఇష్టపడవలను. ఆయన మాట ప్రకారము జీవించుటకు నీవు ఇష్టపడినట్లయితే అప్పుడు నీవు నడవాల్సిన మార్గమేదో ఆయన నీకు తన జ్ఞానోదయ దర్శనమును అనుగ్రహించి నడిపిస్తారు. నీ త్రోవలను ఆయన సరళము చేస్తారు. కాబట్టి నేస్తమా, దేవుని సన్నిధిలో నీవు ఆయనకిష్టునిగా బ్రతకడానికి, ఆయన మార్గముల యందు నిలిచి జీవించడానికి నీవు మనసారా కోరుకో. ఆయన ఆజ్ఞానుసారముగా జీవించుటకు మాత్రమే నీవు ఇష్టపడు. దేవుడు తప్పకుండా తన పరిశుద్ధాత్మను నీకు తోడుగా ఉంచి నడిపిస్తారు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. జీవము కలిగిన తండ్రి, మీ ఘనమైన నామమును కొందరములు మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. ఏ బిడ్డతో మీరు మాట్లాడి ఉన్నారో ఆ బిడ్డ జీవితంలో మీ జ్ఞానోదయ దర్శనమును అనుగ్రహించి మీ కృపలో నడిపించమని వేడుకుంటూ ఉన్నాము. మా ప్రియులందరినీ వారి కుటుంబములను మీ దివ్యహస్తములకు అప్పగించుకొంచున్నాము. తండ్రి, అందరికీ కావలసిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్యు, నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి నాయన. యవన కాలమందున్న బిడ్డలకి సకాలంలో చక్కని వివాహములు, ఉద్యోగములు, గర్భఫలములు ప్రసాదించండి. పరీక్షలు రాస్తున్న బిడ్డలకి ఆరోగ్యమును, జ్ఞాపక శక్తిని దయచేయండి తండ్రి. పరీక్షా సమయంలో ప్రతి ప్రశ్నకు సరియైన సమాధానమును రాసి ఉన్నతమైన విజయము పొందినట్లుగా దీవించండి. మా ప్రియులు చేస్తున్న పనిపాట్లలో, వ్యాపారములలో, ఉద్యోగ విధులలో తోడుగా ఉండండి నాయన. బిడ్డల కష్టమునకు అనేక రెట్లు ఫలములు దయచేయండి. బిడ్డలు నాయన గృహము కట్టుకోవాలని ఆశతో మీ బిడ్డ ఎదురు చూస్తూ ఉండగా మీ కృపలో మార్గము తెరిచి చక్కని గృహమును వారికి అనుగ్రహించండి నాయన. ప్రతి ఆలోచన మీ చిత్తములో సఫలపరిచి దీవించమని సమస్తమును మీ కృపకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. జీవాధిపతి అయిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.